హ్మ్. సో, సేవ చేయాలనుకుంటున్నారా? దేవుడి సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు. ఒకవేళ సేవ చేయాలంటే దేవుడి సేవకు ఉండాల్సిన లక్షణాలు. సో, దేవుడు చూపిస్తున్నాడు కదా! సో, నా నా గొర్రెలకు వాళ్ళు మేపట్లేదు సరిగా. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకు సరిగా ఫీడింగ్ ఇవ్వట్లేదని దేవుడు సందర్భంలో చెప్పాడు. కానీ దేవుడు తను నమ్ముకున్న ప్రజలను ఎప్పుడు కూడా వమ్ము చేయడండి. ఎప్పుడు కూడా వదిలేయడు. ఒంటరిగా ఎప్పుడు వదిలేయడు. తన యొక్క ప్రజలను ఏదో ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ని తయారు చేసి మ్యాన్ ఆఫ్ గాడ్ కి కనెక్ట్ చేస్తాడు. దేవుడే మ్యాన్ ఆఫ్ గాడ్ ని తయారు చేసి దేవుడే తీసుకొస్తాడు. డివైన్ కనెక్షన్స్ అంటారు వీటిని. సో ఇక్కడ ఎవరు డిసైడ్ చేసేది కాదు, దేవుడే డిసైడ్ చేయాలి. సో సేవకుడికి ఉండే లక్షణాలు అయితే దేవుడు బయలుపరుస్తున్నాడు. తగ్గించుకొని ఉండడం, వాక్యాన్ని బోధించాలి వాళ్ళ సంఘానికి, ఇంకా భారంగా బాధ్యతగా చూసుకోవాలి. నశించి అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఆశీర్వాదం కోసం కాకుండా ఆ బలహీన పడుతున్న ఆత్మలను బలపరచాలన్న ఇంటెన్షన్ ఉండాలి అని దేవుడు ఇవన్నీ కూడా బయలుపరిచాడు. సో సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ ఫ్యూచర్ లో మీకు దేవుడు అవకాశం కల్పిస్తే సో ఈ ఈ ఈ యొక్క మెజర్మెంట్ లోని మీరు సేవ చేయండి. లేకపోతే మీ దగ్గరికి ఎవరైనా సేవ చేయడానికి వచ్చారనుకోండి, సేవకుడు వచ్చారనుకోండి, ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని చూసి ఐడెంటిఫై చేయొచ్చు. హూ ఇస్ ద రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎందుకంటే జ్ఞానం తెలిసి ఉండడం ముఖ్యమండి. ఇప్పుడు మనము డాక్టర్ కాకపోయినా కొన్ని బేసిక్స్ తెలుసున్నాయి అనుకోండి, మనకు తెలిస్తే అంటే జ్వరం వస్తే ఏ టాబ్లెట్ వేయొచ్చు, దగ్గు వస్తే ఏ టాబ్లెట్ వేసుకోవచ్చు, స్టమక్ లో ఇన్ఫెక్షన్ ఉంటే ఏ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటది, అట్లీస్ట్ మనకు కొంత బేసిక్ నాలెడ్జ్ ఉన్నది అనుకోండి. సో మనం డాక్టర్ ఏది చెప్తున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాము. ఒకవేళ మనకేం నాలెడ్జ్ లేదనుకోండి, డాక్టర్ చెప్పేది రైటా రాంగా మనము రాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే నాలెడ్జ్ ఉండడం మాత్రం ఎప్పుడు కూడా మనకు వృధా కాదండి. వాళ్ళ సేవ చేసినా చేయకపోయినా జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు బైబిల్‌లో ఉన్న ప్రతి అంశం కూడా ముఖ్యమైనదండి. నా సంఘానికి మాత్రం అన్ని తెలవాలని కోరుకుంటా. ఎందుకంటే దేవుడు సేవకుడిని ఎలా పిలుచుకుంటాడు, సేవకుడికి ఎలాంటి బాధ్యత అప్పజెప్తాడు, సేవకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు, సేవకుడి ద్వారా దేవుడు ఎలా సేవను స్టార్ట్ చేపిస్తాడు. ఇది మాత్రం ఎవరు కూడా చెప్పారో లేదో తెలియదు గానీ, నా సంఘానికి మాత్రం నేను మాత్రం కంపల్సరీ తెలియాలి ఇది. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది అనేది తెలిస్తే అప్పుడు మనకు కూడా అర్థమవుతుంటా ఉంటది. సో ఏ సేవకుడైనా కూడా ఒకటే అండి, దేవుడి స్వరాన్ని వినాలి. దేవుడి స్వరాన్ని విని సేవ చేయాలి కానీ మనుషుల స్వరాన్ని విని సేవ చేయకూడదు. ఒకవేళ మీరే సేవ చేస్తున్నారు అనుకోండి, మీ హస్బెండ్ మాటనో మీ వైఫ్ మాటనో లేకపోతే మీ పిల్లల మాటనో విని సేవ చేయొద్దు. అది మంచిది కాదు. మనం దేవుడి స్వరాన్ని వినే నడవాలి. సలహాలు ఇస్తుంటా అంటారు అందరూ కూడా. సో అది నీకు ఆ టైంలో కరెక్ట్ అనిపించవచ్చు, కానీ అది మాత్రము దేవుడికి విరుద్ధమైన సలహా కాబట్టి అవంటి తీసుకోవద్దు. సో ఇవన్నీ కూడా చాలా చాలా మెజర్మెంట్స్ ఉంటాయి. చాలా మెజర్స్‌మెంట్ ఉంటాయి. అండ్ ఇంకొకటి, డబ్బులు సంపాదించాలన్న ఇంటెన్షన్‌తో ఎప్పుడు కూడా సేవ చేయొద్దు. ఆత్మలను సంపాదించాలన్న ఇంటెన్షన్‌తో సేవ చేయాలి. కానీ ఆస్తులను సంపాదించాలన్న ఇంటెన్షన్‌తో సేవ ఎప్పుడు కూడా చేయొద్దు. అదొక కండిషన్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా కండిషన్స్ ఉన్నాయి. చూద్దాము. సో హెజ్కేలు 34 అధ్యాయం మొత్తం దేవుడు సేవకుల గురించి తన యొక్క సంఘం గురించే మాట్లాడాడు. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సో దేవుడు మంచి పచ్చిక గల చోటుకి తీసుకెళ్తాడండి. ఒకవేళ ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ సరిగా ప్రేయర్ చేయట్లేదు, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ బాధ్యత తీసుకోవట్లేదు, లేదా సరిగా వాక్యాన్ని బోధించట్లేదు, బాధ్యత తీసుకోవట్లేదు అంటే ఇమ్మీడియట్ గా దేవుడు ఆ మెంటర్‌షిప్ చేంజ్ చేస్తాడు. మంచి ప్లేస్‌లకు తీసుకెళ్తాడు. అందుకే దేవుడు యొక్క సేవకుడి మీద దేవుడికి చాలా నమ్మకం ఉంటదండి. చాలా నమ్మకం. ఎందుకంటే కాలింగ్ అంటే దేవుడి యొక్క నమ్మకం అది. ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి మనం. నిలబెట్టుకోవాలి. సో దేవుడు ఒక కాలింగ్ పిలిచాడు అంటే నమ్మకం లేకుండా ఆయన పిలవడండి. పిలిచిన తర్వాత నమ్మకం లేకుండా ఒక్క ఆత్మను కూడా కనెక్ట్ చేయడండి దేవుడు. నమ్మకం లేకుండా ఒక్క ఆత్మను కూడా అప్పజెప్పడు. ఒక ఆత్మను అప్పజెప్పాడంటే నీ మీద ఎంతో కొంత నమ్మకం ఉన్నట్టు. సరే ఒక 10 ఆత్మలు కంపేర్ అంటే ఇంకా నీ మీద నమ్మకం పెరుగుతున్నట్టు. ఒక 20 ఆత్మలు అప్పజెప్పాడంటే అది ఇంకా నమ్మకం పెరుగుతున్నట్టు. సో అలా దేవుడు అప్పజెప్పిన ఆత్మలు వాళ్ళే కాయాలండి. ఏ కాపరి ఆ గొర్రెలను కాపాలి. అందుకే సంఘానికి ఒక కాపరే ఉంటేనే బెటర్ అండి. ఇద్దరు ముగ్గురు ఉండడం మంచిది కాదు. సో ఒక సంఘానికి ఒకటే కాపరి ఉండాలి. అది శ్రేష్టమైనది, శ్రేయమైనది. సో అందుకే దేవుడు ఒక 30 మందిని తీసుకొచ్చి ఒక కాపరికి పెట్టాడు అనుకోండి, తనే కాయాలి. సో ఇతరులు కాయొద్దు. అంటే ఒక సంఘాన్ని నడిపిస్తే
ఇంకొకరు అదే మ్యాన్ ఆఫ్ గాడ్ నడిపించాలి. ఇంకొకరి ద్వారా అయితే అది డిస్టర్బ్ అవుతుంటాంట సేవ. ఇప్పుడు నిన్న ఒక సిస్టర్ చెప్పినట్టుగా, సో ఇప్పుడు కంట్రీలో, యుఎస్ కంట్రీలో ఎవరి కారు వాళ్ళే డ్రైవ్ చేయాలి. లేకపోతే అది ప్రాబ్లమ్ అయితది. ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్స్ అయితే కారు తీసుకున్నోళ్ళకు ప్రాబ్లమ్ అయితది. కారు ఇచ్చిన వాళ్ళకి ప్రాబ్లమ్ అయితది అన్నారు. సో ఇట్స్ ట్రూ. ఈవెన్ మినిస్ట్రీలో కూడా ఇఫ్ యూ అప్లై సేమ్ లాజిక్. ఇప్పుడు మనం ఒక మినిస్ట్రీకి ఒక కాపరి ఉన్నాడు అనుకోండి. ఆ కాపరే నడిపించాలి. ఆ కాపరి నడిపియకుండా వేరొకరి చేతిలో పెట్టాడు అనుకోండి, తర్వాత పనిష్మెంట్ ఇతనికి వస్తది. ఈ కాపరికి వస్తది. ఇప్పుడు ఆ కారు తీసుకున్న వ్యక్తికి పనిష్మెంట్ రాదు. కారు ఒకవేళ యాక్సిడెంట్ చేశాడనుకోండి, కారు తీసుకొని ఒక వ్యక్తి నుంచి కారు తీసుకున్నాడు, యాక్సిడెంట్ చేశాడు. సో అది యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కంటే ఆ కారు ఇచ్చిన వ్యక్తికి పనిష్మెంట్ ఎక్కువుంటది. లేకపోతే జడ్జిమెంట్ ఉంటది. లేకపోతే ఆ యొక్క ఒక జైల్‌లో వేయాల్సుంటది. సో నష్టపరిహారం ఆయనే చెల్లించాల్సుంటది. అలాగే ఒక సంఘ కాపరిని దేవుడు డిసైడ్ చేసి ఆ సంఘాన్ని పెట్టినప్పుడు ఆ కాపరే కాయాలి. ఆ కాపరే వాక్యం చెప్పాలి. ఆ కాపరే ప్రార్థనలు చేయాలి. సో అది కాకుండా ఇంకొకరికి అప్పచెప్పారంటే తనకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటది. తనకు పనిష్మెంట్ ఉంటది, జడ్జిమెంట్ ఉంటది. సో ఇన్ని కండిషన్స్ ఉంటాయండి. అందుకే మీరు గమనించి ఉండొచ్చు. సో క్రమం తప్పకుండా చెప్తూనే ఉండాలి వాక్యము. క్రమం తప్పకుండా నేనే బోధించాలి. ఎందుకంటే దేవుడు ఈ పిలుపుని ఎవరైతే పిలుస్తారో వాళ్ళే అది చేయాలి. వేరే వాళ్ళకి అప్పజెప్పొద్దు. అప్పుడు నువ్వు దేవుడి యొక్క అధికారాన్ని ధిక్కరిస్తున్నట్టు, దేవుడి యొక్క నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నట్టు. చూద్దాము. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. సో దేవుడు నశించిపోయిన ఆత్మలను, బలహీనపడ్డ ఆత్మలను తీసుకొచ్చి ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ కి కనెక్ట్ చేస్తాడు. దానిని వెతుకుదును. తొలివేసిన దానిని మరల తోలికొని వచ్చేదను. గాయపడిన దానిని కట్టుదును. సో కానీ దేవుడు తన ఆత్మలను ఎప్పుడు కూడా నశింపజేయనీయడండి. తన యొక్క నమ్ముకున్న ప్రజలను ఎప్పుడు కూడా ఓడిపోనీయడు. ఎప్పుడు కూడా తలదించుకునేలాగా చేయనీయడు. బలహీనపరిచేలాగా చేయనీయడు. అందుకే నా ప్రార్థనలో మీరు గమనించి ఉండొచ్చు. సో దారి తప్పిపోయిన ఆత్మలు, నశించిపోయిన ఆత్మలు, బలహీనపడ్డ ఆత్మలు, గాయపడ్డ ఆత్మలు ఎక్కడున్నా కూడా తీసుకురండి ప్రభు అని ప్రార్థిస్తాను. సో అలాగే ప్రార్థిస్తే దేవుడు కనెక్ట్ చేపిస్తుంటా అంటాడు. సో తప్పిపోయిన దానిని వెతుకుదును, తొలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్లభముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే కొవ్విన వాటికిని, బలము గల వాటికిని శిక్షను మేత పెట్టి లయపరచెదను. సో దేవుడు ఇలా చూసుకుంటాడండి. ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు మీ అందరినీ కూడా కనెక్ట్ చేసింది దేవుడే. ఒకప్పుడు దారి తప్పిపోయి ఉండొచ్చు, బలహీనపడి ఉండొచ్చు. సో మీరు ప్రేయర్ చేసుకొని ఉండొచ్చు. మీ ప్రేయర్ కి సహాయం లేకుండొచ్చు. అందుకే ఈ మినిస్ట్రీకి దేవుడే కనెక్ట్ చేశాడు. ఇట్స్ ఎ డివైన్ కనెక్షన్. కానీ ఆయన వదిలేసాడా మిమ్మల్ని? వదిలేయలేదు. సో వదిలేయకుండా ఇక్కడ కనెక్ట్ చేపించి ప్రతిరోజు మీతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు మిమ్మల్ని కంఫర్ట్ చేస్తున్నాడు. ప్రతిరోజు మీ గురించి ప్రార్థనలు చేస్తున్నాడు, విజ్ఞాపనలు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు. ఫర్గెట్ అబౌట్ మీ. ఇది నేననేది కాదు. నా పైన ఒకరున్నారు. ఆయన చేపిస్తున్న కార్యం ఇదంతా. నాకైనా ఆయన యజమాని, మీకైనా ఆయన యజమాని. ఆయన మనందరికీ యజమాని. నేను కాపరి, ఆయనే ప్రధాన కాపరి. సో అలా ఉంటుందన్నట్టు. సో ఈ మర్మాలు తెలుసుకోవాలి. సో ఇలా పిలుచుకొని దేవుడు ఒక సేవకుడికి ఒక స్పెషల్ అనాయింటింగ్ ఇస్తాడండి. వాళ్ళు కూడా ఆ అనాయింటింగ్ బట్టే మూవ్ అవుతారు. సో అంతేగాని ఆ సేవకుడు కరెక్ట్, ఈ సేవకుడు రాంగ్, ఆ సేవకుడు బాగుంది, ఈ సేవకుడు బాలేదు అని ఎప్పుడు కూడా మనం జడ్జ్ చేయొద్దండి. దేవుడు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. దేశంలో ప్రపంచంలో 800 కోట్ల మంది ఉంటే 800 కోట్ల మందిని 800 కోట్ల రకాలుగా ఆయన సేవ చేయించుకోగలుగుతాడు. సేవ చేయించుకోగలుగుతాడు. అందరిని ఒకేలాగా చేయించుకోడండి. ఎందుకంటే దేవుడు ఒకరిని వాడుకున్నట్టుగా ఇంకోరిని వాడుకోడు. ఇంకోరిని వాడుకున్నట్టుగా ఇంకోరిని వాడుకోడు. సో ఇప్పుడు నేనున్నాను. నా మీద ఒక అనాయింటింగ్ ఉంది కాబట్టి నేను ఆ లెవెల్‌లో నేను ఆడబడతాను. ఇప్పుడు మీ మీద మీకు సెపరేట్ అనాయింటింగ్ ఉంటది. ఒకవేళ మీకు కాలింగ్ ఉన్నదనుకోండి, మీ కాలింగ్ బట్టి దేవుడు నడిపిస్తాడు. సో ఒకటే ప్రతీక్, మళ్ళీ ఇంకో ప్రతీక్ లాగా ఉండదు. సో మీకు మళ్ళా వేరే అనాయింటింగ్, వేరే కాలింగ్ ఇచ్చేసి మీ ద్వారా కూడా అలా నడిపిస్తుంటా అంటాడు. ఇప్పుడు ఈ సంఘం ఉంది. ఈ సంఘంలో మీరు ఇన్వాల్వ్ కావద్దు. మీరు ఒకవేళ సంఘం పెట్టారనుకోండి, నేను ఇన్వాల్వ్ కావద్దు. ఎందుకంటే ఆ సంఘానికి మీరే కాపరి. ఈ సంఘానికి నేనే కాపరి. ఎవరి గొర్రెలను వాళ్ళే కాపాలి. ఒకవేళ మీకు సంఘంలో ఏమైనా ఇబ్బంది ఉంటే నేను ప్రార్థన చేయొచ్చు. ఒక స్పిరిచువల్ మెంటర్ గా ప్రార్థన చేసి మీ సంఘానికి క్షేమం కోసం ప్రార్థన చేయొచ్చు. ఏమైనా ఉంటే డైరెక్షన్స్
సజెషన్స్ చెప్పొచ్చు. కానీ ఇన్వాల్వ్ కావద్దు. ఎందుకంటే దానికి మీరే కాపరి. దీనికి నేనే కాపరి. సో, ఒకవేళ మీ పిల్లలు గనుక సేవ చేస్తున్నారనుకోండి, మీరు సలహాలివ్వద్దు. వాళ్ళు దేవుడితో కూర్చొని దేవుడి సలహానే తీసుకోవాలి. అయ్యో! నా పిల్లలు గదా! నేను సలహా ఇస్తా. అలా ఉండొద్దండి. దేవుడి సేవలో మనుషుల సలహా పనికిరాదు. మనుషుల సలహా అదేంటంటే మన ఫిజికల్ మైండ్‌ని బట్టి, ఫిజికల్ హార్ట్‌ని బట్టి, మన సిట్యుయేషన్ బట్టి మనము ఆ డైరెక్షన్స్ ఇస్తాము. కానీ అదే నన్ను దేవుడితో కూర్చున్నామనుకోండి, స్పిరిచ్యువల్ నుంచి కనెక్షన్స్ ఒస్తాయి. స్పిరిచ్యువల్ నుంచి ఐడియాస్ ఒస్తాయి. స్పిరిచ్యువల్ నుంచి థాట్స్ ఒస్తాయి. ఇప్పుడు నేను ఎక్కడైనా స్ట్రక్ అయ్యాననుకోండి, మోకాళ్ళ మీద కూర్చొని పావుగంట ప్రేయర్ చేస్తే, నా మైండ్‌లోకి ఆ ప్రేయర్ టైమ్‌లో నాకు మైండ్‌లోకి థాట్స్ ఒస్తుంటా ఉంటాయి. ఐడియాస్ ఒస్తుంటా ఉంటాయి. సో, అప్పుడు అది దేవుడిస్తున్న ఐడియా, దేవుడిచ్చిన థాట్స్. సో, అలా దాన్ని బట్టి నేను మూవ్ అవుతుంటా అంటాడు. దాన్ని బట్టి మూవ్ అవుతుంటా అంటాడు. అంతేగాని భార్య సలహా గాని, తల్లి సలహా గాని, తండ్రి సలహా గాని, పిల్లల సలహా గాని, భర్త సలహా గాని తీసుకోవద్దు సేవలో. అది మనుషుల సేవ అయిపోతది. దేవుడి సేవ అంటే దేవుడి స్వరాన్ని వినాలి. యెహోవా వాక్కు వినాలి. విని చేయగలగాలి. అది ఖచ్చితంగా ఉంటది. నీట్‌గా ఉంటది. సో, చూద్దాము. నా మంద. సో, ఆయనను మందలాగా చూస్తాడు. ఒక సంఘాన్ని ఆయన మందలాగా చూస్తాడు. అంటే ఇప్పుడు కాపరినేమో ఆహ్, సేవకునేమో కాపరిలాగా, ఆ గొర్రెలనేమో ఆ యొక్క విశ్వాసులనేమో గొర్రెల్లాగా పిలుస్తాడు దేవుడు. సో, ఆ వీటన్నిటిని మంద అని అంటాడు. మీ విషయమై దేవుడైన యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, సో, మనందరికీ దేవుడు ఆయనే. సో, నాకైనా, మీకైనా అందరికీ దేవుడు ఆయనే. ఆయన్నే ప్రధాన కాపరి. ఆయన్నే మనందరికీ యజమాని. గొర్రెకు మధ్యకును, గొర్రెలకు పొట్టేళ్లకు మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. సో, గాడే సెపరేట్ చేస్తాడు. ఎవరు విశ్వాసులు, ఎవరు విశ్వాసులు. ఎందుకంటే చెప్పేదేంటండమ్మా, ఒక సంఘం ఉన్నదనుకోండి, ఒక 100 మంది వచ్చారనుకోండి, 100 మంది దేవుడు పంపించిన వాళ్ళు కాదు. అందులో అపవాది పంపిస్తాడు కూడా. సంఘానికి అపవాది మనుషులు కూడా వస్తారండి. ఎప్పుడు అనుకోద్దు. ఇప్పుడు అందుకే సంఘంలో కొంతమంది వస్తారు. ఇది బాలేదు ఈ సంఘం. మంచిగా చెప్పినా గూడా, ఏ వాక్యం తప్పు, ఆ వాక్యం తప్పు. లేకపోతే ఆ బోధన తప్పు, ఈ బోధన తప్పు, ఆ మిరాకిల్ తప్పని అంటుంటారు. ఆ సంఘంలో సభ్యులే. వాళ్ళెవరు పంపించారు? అపవాది పంపిస్తాడు. అపవాది పంపించేసి వచ్చే వాళ్ళను చెడగొడుతుంటా అంటాడు. అర్థమవుతుందమ్మా? కూషే గాడిదొచ్చి మేషే గాడిదని చెడగొట్టిందని ఒక సామెత ఉన్నట్టు, ఇప్పుడు సంఘంలో 100 మందున్నారు. వాళ్ళు శ్రద్ధగా వస్తారు. ఒక్కడు అపవాది మనిషి ఉన్నాడనుకోండి, ఇటోన్ని అటోన్ని స్ప్రెడ్ చేసేసి రానీయకుండా చేస్తుంటా అంటాడు. అలా ఈ సంఘంలో గూడా అలా జరిగింది. సో, అలా జరుగుతుంటా ఉంటాయి. సో, ఒక మనిషి సంఘము తయారవుతుంటే, దేవుడి చేత తయారు చేయబడుతుంటే, అపవాది గూడా ఒకరిని తయారు చేసి, ఆ సంఘ సభ్యుడికి, ఆ సంఘ కాపరికి వ్యతిరేకంగా గూడా అనేక మందిని అపవాది తయారు చేసి అటాక్ చేపిస్తున్నా అంటాడు. ఆ సంఘంలో దేవుడు పంపించిన ప్రజలే కాదు, అపవాది పంపించిన ప్రజలే కూడా ఉంటారు. అందుకే నా కొత్తలో ఇవన్నీ అనుభవాలైనప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు. "నువ్వు చేసుకుంటా వెళ్ళు. ఎవరిని యాడ్ చేయాలో, ఎవరిని కట్ చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు పని నువ్వు చేసుకుంటూ ఎళ్ళు" అని చెప్పేవాడు దేవుడు. అందుకే నేను ఎప్పుడు కూడా స్ట్రెస్ తీసుకున్నది. అది దేవుడి స్ట్రెస్ అది. ఎవరిని పంపించుకుంటాడో, ఎవరిని తీసేస్తాడో, ఎవరిని యాడ్ చేస్తాడో, ఎవరిని ఉంచుతాడో అది దేవుడి చిత్తం అది. సో, ఎందుకంటే మన వెనకాల ఎవరెవరు చెడుగా మాట్లాడతారో మనకు తెలియదు. కానీ దేవుడికి తెలుసు. సో, మన వెనకాల ఎవరెవరు విమర్శిస్తారో తెలియదు. దేవుడికి తెలుసు. ఎవరు దూషిస్తున్నారో తెలియదు. దేవుడికి తెలుసు. అందుకే మనల్ని విమర్శించే వాళ్ళను, దూషించే వాళ్ళను, ద్వేషించే వాళ్ళను ఆ సంఘంలో నుంచి దేవుడేం చేస్తాడు? తీసేస్తాడు. సో, అందుకే ఒక సంఘం నడుస్తున్నప్పుడు, ఒక దైవజనుడిని దేవుడు తయారు చేస్తున్నప్పుడు అపోజిట్‌లో అపవాది గూడా ఇంకొకరిని తయారు చేస్తాడండి. అపవాది గూడా ఇంకొకరిని తయారు చేసి ఈ సంఘం మీద అటాక్ చేస్తున్నాడు. మీరు కావాలంటే గమనించండి, కొన్ని సంఘాల మీద కొంతమంది వాళ్ళే టార్గెట్ చేస్తుంటా అంటారు. ఒక సంఘం డెవలప్ అయితుందనుకోండి, వాళ్ళనే ఇంకొక సంఘ కాపరి గావచ్చు, ఇంకో విశ్వాసి గావచ్చు, వాళ్ళనే టార్గెట్ చేస్తుంటా అంటాడు. ఎందుకు? అపోజిట్ డైరెక్షన్‌లో లేవడానికి. ఈవెన్ సంఘంలోకి గూడా తీసుకొస్తున్నాడు అపవాది. ఎందుకు? ఆ సంఘ సభ్యుల మైండ్‌ని డిస్టర్బ్ చేసేసి, ఉన్నోళ్ళని గూడా, వినేటోళ్ళని గూడా నెగెటివ్ ఇంపాక్ట్ చేసి తీసుకెళ్తుంటా అంటాడు. సో, ఇలాంటి విషయాలు జరుగుతుంటా ఉంటాయి. కానీ ప్రార్థించుకుంటే ఇవన్నిటిని దేవుడు చక్కబెడతాడు. అదే అంటున్నాడు. మీ దేవుడైన యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకు మధ్యను అంటే ఒక 10 మంది విశ్వాసులొచ్చారనుకోండి, 10 మంది దేవుడు పంపించింది గాదు. అందులో ఒకడు అపవాది మనిషి గూడా ఉంటాడు. సో, గొర్రెలకు, పొట్టేళ్లకు మధ్యను. సో, చూసారా అండి? గొర్రెలకు, పొట్టేళ్లకు, గొర్రెలకు, మేకపోతులకు మధ్యను భేదము కనుక్కొని నేను తీర్పు తీర్చెదను. సో, అంటే సంఘంలో అపవాది మనుషులుంటారు. ప్లస్ దేవుడు పంపించిన మనుషులు కూడా ఉంటారు. సో, దీంట్లో దేవుడు
అపవాది మనుషులందరినీ తీసేస్తాడు. తీసేసి దేవుడు చేత నడిపించే ప్రజలను అక్కడే ఉంచుతాడు. రారని కాదు, వస్తారు. వచ్చిన తర్వాత దేవుడే కట్ చేస్తాడు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకు కూడా నెగెటివ్ స్ప్రెడ్ కాకుండా చూసుకుంటాడు. సో ఇలాంటి అనుభవాలు నా ప్రేయర్ మీటింగ్ లో చాలా జరిగాయి. ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ మీటింగ్ లో, ఈ ప్రేయర్ మీటింగ్స్ లో జరిగాయి. సో దేవుడే కట్ చేసుకుంటూ వచ్చాడు అవన్నీ కూడా. సో ఎందుకంటే దేవుడు అనాయింటింగ్ తో ఒక మనిషిని పంపిస్తున్నప్పుడు, ఒక సేవకుడు పంపిస్తున్నప్పుడు, ఆ సేవకుడుకున్న అడ్డంకులు కూడా దేవుడే తీసేసుకుంటాడండి. ఆ స్ట్రెస్ తీసుకోవద్దు. కాకపోతే క్రియేట్ చేసుకోవాలి, ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు రాకుండా ఉండాలని. అందుకే సంఘంలో వచ్చే 100 మంది కూడా, ఆ 100 మంది కూడా దేవుడు పంపించినట్టు కాదు. సో ఎవరైతే స్వరాన్ని అంటాడు కదా దేవుడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటారని. ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో వాళ్ళే నిజమైన గొర్రెలు. ఆ సంఘానికి, ఆ కాపరికి నిజమైన గొర్రెలు ఎవరంటే ఆ స్వరాన్ని వినేవాళ్ళు. సో ఆ స్వరాన్ని వినకుండా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఆ సంఘానికి నిజమైన కాపరి కాదు. సో చూసారా అండి, ఇంత డీపర్ రివల్యూషన్ ఉంది. ఒక సంఘంలో స్థాపించాలంటే, ఒక సంఘ సేవకుడికి ఎన్ని కష్టాలు ఉంటాయి, ఒక సంఘ సేవకుడికి కాపాడాలంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయో చూసారా అండి. ఒక్కొక్క ఆత్మ కూడా ఇంపార్టెంట్, ఒక్కొక్క ఆత్మ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అందుకే సేవ చూడండి, మీరు గమనిస్తే ప్రార్థనతో కట్టుకుంటున్నాను ఈ సేవ, లేకపోతే వాక్యంతో కట్టుకుంటున్నాను. జాగ్రత్తగా ఒక గోడ కట్టినట్టుగా, ఒక నీడ కట్టిన ఒక చిన్న పిల్లల్ని పెంచినట్టుగా ఈ సేవ బాధ్యతగా పెంచాలి. అది నా కర్తవ్యం. అది ఇక్కడ మీకెలా చేస్తున్నానో నెక్స్ట్ గ్రూప్ లో కూడా అలాగే బాధ్యతగా, భారంగా చేయాలి. ఎందుకంటే సమస్తము దేవుడు చెప్పిందే. సో దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అందులో ఉన్న వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు, పాపులు వస్తారు, పుణ్యాత్ములు వస్తారు, జ్ఞానం ఉన్న వాళ్ళు వస్తారు, జ్ఞానం లేని వాళ్ళు వస్తారు. అందరినీ సమానంగా చూసుకుంటూ, అందరినీ అభివృద్ధి పరుచుకుంటూ, అందరినీ ఫీడింగ్ ఇచ్చుకుంటూ, అందరిని ఒక లెవెల్ కి తీసుకొచ్చి వీటన్నిటి కూడా లెక్క నేను అప్పచెప్పాలి. మీ అందరికీ యొక్క ప్రతి ఆత్మ యొక్క లెక్క నేను అప్పచెప్పాలి. అప్పచెప్పకపోతే దేవుడి నుంచి మళ్ళీ నాకు పనిష్మెంట్ ఉంటది. ఎందుకంటే ఆయన యజమాని, నేను ఆయన పనివాణ్ణి, ఆయన సేవకుణ్ణి. సో ఇలా ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు ఉండి చేయాలి, భయముతో భక్తితో చేయాలి, ఆయనతో కాంటాక్ట్ లో ఉండి చేయాలి. ఆ యజమానుడు ఏది చెప్తాడో అదే చేయాలి. మన సొంత నిర్ణయాలతో చేయదు. ఇప్పుడు నేనే 10 మంది పని వాళ్ళని పెట్టుకున్నాను, నేను ఒక బిజినెస్ పెట్టుకున్నాను, 10 మంది పని వాళ్ళని పెట్టుకున్నాను. సో నా కింద పనిచేసే వాళ్ళు నేను చెప్పినట్టుగానే వినాలి. ఎందుకంటే నాది ఏమైనా ప్రాబ్లం అయితే నాకు ఎఫెక్ట్ పడుతుంది, నా బిజినెస్ కి ఎఫెక్ట్ పడుతుంది. అలాగే నా యజమాని నా తండ్రి, ఆయన ఇచ్చిన పని ఇది. నేను పనివాణ్ణి, సేవకుణ్ణి. సో నేను సేవకుణ్ణి కాబట్టి ఆయన మాట విని నేను చేయాలి. ఈ టైంలో అపవాది కూడా ఎన్నో సార్లు ఈ మినిస్ట్రీని చేతిలోకి లాక్కోవాలని చూశాడు. అంటే వేరే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అటాక్ చేపించాడు. సో ఇవన్నీ కూడా నేను నా అనుభవంలో చెప్తాను. సో భేదము కనుకొని నేను తీర్పు తీర్చేదను. విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్ళతో తొక్కుట మీకు చాలదా? సో కొంతమంది ఏం చేస్తారు, మంచిగున్న వాటిని, అంటే మంచి మంచి ఫైనాన్స్ గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా లేని వాళ్ళను తొక్కి వేస్తుంటా అంటారు. అంటే కొంతమంది సంఘాల్లో నేను సాక్ష్యాలు కూడా విన్నాను. డబ్బులు ఉంటేనే మా సంఘానికి రండి, దశమ భాగాలు ఇస్తేనే, కానుకలు ఇస్తేనే రండి, కానుకలు ఇవ్వని వాళ్ళు మా దగ్గరికి రాదు. అది చాలా పొరపాటు అండి, అపచారం అది. సో కానుకల కోసము, దశమ భాగాల కోసం ఎప్పుడు కూడా సేవ అనేది చేయకూడదు. ఆ సేవ సరి అయిన సేవ కాదు. ఇస్తే తీసుకోవాలి, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదని అడగద్దు, ఇస్తే ఎందుకు ఇస్తున్నావు అని అడగద్దు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదని అడగద్దు. ఎందుకంటే ఇచ్చేది వాళ్ళు కాదు, దేవుడే ప్రేరేపించి ఇప్పిస్తాడు. ఎందుకంటే పనివాడు జీతమునకు పాత్రుడు అంటాడు. కాబట్టి ఆ జీతాన్ని దేవుడే ఎవరొకరి ద్వారా ప్రేరేపించి ఇప్పిస్తుంటా అంటాడు. సో అలా ఉంటుంది అన్నట్టు. సో అంతేకాని మేతమేసి మిగిలిన దానిని, విశేషంగా మేతమేసి అంటే అందరి దగ్గర డబ్బులు తీసుకొని, అంటే మంచిగా డబ్బులున్న వాళ్ళ దగ్గరికే వెళ్ళి డబ్బులు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, సో వాళ్ళను కాళ్ళతో తొక్కుటం చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకలలు చేయటం మీకు చాలదా? సో ఇలా ఉండకూడదు. సేవకులు ఎప్పుడైనా కూడా అంటే ఫ్రూట్ఫుల్ గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని, మంచి ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇలా అంటారు. ఒకటి చెప్తున్నానమ్మా, ఎవరైనా సేవకుడు కనుక మీ శాలరీ ఎంత, మీకు ఎక్కడ ఆస్తిపాస్తులు ఉన్నాయి అంటే మీరు చెప్పొద్దు. చెప్తున్నా, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, తప్పు చేస్తే ఏమవుతుంది. ఏ సేవకుడు అయినా కూడా ఆస్తి గురించి, పాస్తి గురించి, మీ డబ్బుల గురించి అడగకూడదు. అది నిజమైన సేవ కాదు. మీకు ఎంత శాలరీ వస్తుంది, మీ వైఫ్ కి ఎంత శాలరీ వస్తుంది, మీ హస్బెండ్ కి ఎంత శాలరీ వస్తుంది, లేకపోతే మీకు ఏమేమి ఆస్తులు ఉన్నాయి,
లేకపోతే మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిది? సో ఇలాంటి అడగద్దు. ఏ సేవకుడు కూడా అడగద్దు. అడిగాడంటే అది నిజమైన సేవకుడు కాదమ్మా. సేవకుడికి ఉండాల్సిన లక్షణం ఏందంటే, మీరు ప్రేయర్ చేసుకున్నారా? మీరు ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? లేకపోతే దేవుడి గురించి ఏమన్నా డౌట్లు ఉన్నాయా? లేకపోతే ఇంకా ఆత్మీయంగా ఎదుగుతున్నారా? ఇవి అడగాలి. కానీ ఆస్తుల గురించి అడగకంటే ఆత్మీయత గురించి అడగాలి. ఒకవేళ ఆత్మీయత గురించి అడగకుండా ఆస్తుల గురించి అడుగుతున్నాడంటే అది మాత్రము నిజమైన సేవ కాదండి. ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీ ఆస్తుల గురించి అడుగుతున్నారంటే చెప్పకండి. అవసరమే లేదు. ఎందుకంటే అలా మనిషి నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా వాళ్ళ సంఘం ఆ గొర్రెలను తినాలని ఎప్పుడు కూడా ఆలోచించడండి. ఇప్పుడు నిజమైన కాపరి ఉన్నాడు. ఆ కాపరి ఆ గొర్రెను కట్ చేసుకొని తినగలుగుతాడా అండి? బాధపడతాడు. అలాగే నిజమైన సేవకుడు వాళ్ళ దగ్గర డబ్బు దొంగలించాలని ఎప్పుడు కూడా ఆశించడు. వాళ్ళు ఆత్మంగా ఎదిగితే బాగుండు. వాళ్ళు ఆశీర్వదిస్తే చాలు, ఆశీర్వదించబడితే చాలు అని కోరుకోవాలి. సో ఎవరైనా మీ దగ్గరకొచ్చి ఇట్లా డబ్బులు మీకెంతొస్తున్నది? అందులో నాకింత కావాలి. లేకపోతే మీకేమన్నా ఆస్తిపాస్తులున్నాయా? అలా ఆస్తి వివరాలు అడిగారనుకోండి, డబ్బుల వివరాలు అడిగారనుకోండి, చెప్పకండి. అబద్ధం చెప్పినా కూడా పర్లేదు. ఎందుకంటే అది నిజమైన సేవకుడు కాదు. సో ఇదొక టిప్ లాగా మీకు చెప్తున్నాను. నిజమైన సేవకుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుకుంటున్నావా? ఆత్మలో ఎదుగుతున్నావా? ఆత్మీయంగా ఎదుగుతున్నావా? దేవుడికి దగ్గరవుతున్నావా? దేవుడితో నీకు సహవాసం ఎలా ఉంది? లేకపోతే లేకపోతే మందిరానికి వెళ్తున్నావా లేదా? సో ఇవి చెక్ చేయాలి యాక్చువల్‌గా. సో అంతేగాని ఎవ్వరి ఆస్తి గురించి గాని తీయొద్దు. ఎవరి డబ్బుల గురించి గాని తీయొద్దు. లేకపోతే ఆశించొద్దు. ఒకరి నుంచి ముఖ్యంగా కాపరి ఏ కాపరైనా కూడా ఇప్పుడు గొర్రెలు ఇచ్చాడండి. గొర్రెల కాపరి ఆ గొర్రెల నుంచి ఏమైనా ఆశిస్తాడా అండి? ఆశించడు. ఎక్కడి నుంచి ఆశించాలి? యజమానుడి నుంచే ఆశించాలి. ఇప్పుడు ఇప్పుడు నేనే ఒక కాపరి. నాకు ఒక 10 మంది గొర్రెలను ఇచ్చాడు నా యజమాని. సో ఆ యజమానినే నేను జీతం అడుగుతా. సో ఈ గొర్రెల దగ్గర నుంచి ఆశించగలుగుతానా? గొర్రెలు ఇస్తారా అండి? గొర్రెలు ఇస్తాయా? అవి కష్టపడవు. సో వాటిని మేపడానికే కదా దేవుడు జీతం ఇచ్చేది. దేవుడే ఇస్తాడు కదా జీతము. యజమానే ఇస్తాడు కదా జీతం. అర్థమవుతుందా అండి లాజిక్? సో అంతే కదా, ఒక గొర్రెల కాపరిని ముందు పెట్టుకోండి. ఇమాజినేషన్ చేసుకోండి. ఒకవేళ గొర్రెల కాపరిని తీసుకోండి. అతనికి 10 మంది గొర్రెలున్నాయి. ఆ గొర్రెలను జీతం అడగొచ్చా? అడగొద్దు. ఆ గొర్రెల కాపరి ఎవరిని అడుగుతాడు? తనకు ఇచ్చిన యజమానినే అడగాలి. సో అది ఆ లాజిక్ లోకి వెళ్ళాలి. సో ఆ యజమాని ఆ కాపరి యొక్క పనిని బట్టి ఇస్తాడు. ఆ జీతాన్ని ఇస్తాడు. ఆ జీతం ఎవరి ద్వారా? ఇలా విశ్వాసుల ద్వారా ప్రేరేపిస్తాడు. ప్రేరేపించి ఇప్పిస్తాడు. సో ఇలా ఉంటుందన్న సేవ, యాక్చువల్ సేవ. సో అంతేకాని మీ ఆస్తులుంటే, మీకు సాలరీ ఉంటే మీ సాలరీలో 10% నాకే రావాలి, ఎవరికి ఇవ్వద్దు. సో నో, 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 నో. దట్ ఈస్ నాట్ ఎ రైట్. అక్కడ ఏమవుతుంది? నీ డబ్బు కోసం వస్తున్నాడని. అందుకే మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకల్లు చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో తొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? సో చూసారా? మీరు కాళ్ళతో తొక్కిన వాటిని గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా? సో దేవుడికి చాలా శ్రేష్టము. తన సంఘం అంటే చాలా శ్రేష్టము. తన సంఘ సభ్యులను ఎవరైనా చులకనగా చూస్తే ఆయన తట్టుకోలేడు. ముఖ్యంగా కాపరి చూస్తే తట్టుకోలేడు. అందుకే అందరినీ సమానంగా చూడాలి. సో ఒకవేళ ఉన్నవాడు ఇచ్చాడనుకోండి డబ్బులు, అది లేనివాడికి కూడా కొంత పంచిపెట్టాలి. అది కూడా వాక్యంలోనే ఉంది. ఇప్పుడు అపోస్తులు సేవ చేసేవారండి. అపోస్తులు సేవ చేసినప్పుడు అందరూ ఆస్తులు అమ్మేసి అపోస్తుల కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు అపోస్తులు ఏం చేసేవారంటే లేని వాళ్ళకు పంచిపెట్టేవారు. ఎట్లా పంచిపెట్టేవారు? అక్కర కొలది పంచిపెట్టేవారు. సో ఇప్పుడు బైబిల్ ప్రకారం చూస్తే ఆ లెవెల్‌లో మనం సేవ చేయాలి. కానీ చాలా మందికి ఉండదు. సో మనం గూడా ఒక సంఘానికి కనెక్ట్ అయినప్పుడు, ఆ సంఘానికి గూడా మనం గూడా చూసుకోవాలండి. ఒక సేవకుడి యొక్క హాల్ రెంట్స్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క నడిపించడానికి కావాల్సిన ఖర్చులుంటాయి. మీడియా టీమ్ కానీ, వర్షిప్ టీమ్ కానీ డబ్బులుంటాయి. ఆ సేవ ముందుకు సాగాలంటే డబ్బులుండాలి. సో మనం కూడా మన లోపల కొంత ఆశీర్వాదాన్ని, ఆ దశమ భాగాన్ని మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకు? అది ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫీడింగ్ ఇస్తుంటా ఉంటాడు కాబట్టి, ఆ గొర్రెలకు ఫీడింగ్ ఇస్తా ఉంటాడు కాబట్టి, అందులోంచి దశభాగం ఇస్తే ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏం చేస్తాడు? ఎవరికైనా పేదవాళ్ళకు ఖర్చులు కావాలంటే ఖర్చులకు ఇవ్వడము, లేకపోతే వాళ్ళకేమైనా డబ్బులు కావాలన్నప్పుడు చూసుకోవడము, లేకపోతే సంఘానికి ఖర్చులు ఉంటాయి. మీడియా టీమ్ అని, ఎక్విప్మెంట్ టీమ్ అని, ఇన్స్ట్రుమెంట్స్ అని, ఆల్ రెంట్స్ కట్టుకోవడము, అలాంటివి అవన్నీ చేస్తుంటాయి. సో చూసారా? కో రిలేషన్ ఉండాలి, కో అండర్స్టాండింగ్ ఉండాలి.
సో తొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి తాగవలెనా? సో ఇక్కడ ఏం చేస్తున్నారు చాలా మంది, సో మంచిగున్న వాళ్ళ దగ్గరికెళ్ళి, డబ్బులున్న వాళ్ళ దగ్గరికెళ్ళి, డబ్బులో లేని వాళ్ళను పట్టించుకోవట్లేదు అని దేవుడు చెప్తున్నాడు. సో డబ్బులు లేని వాళ్ళు కూడా దేవుడికి ఇంపార్టెంటే. సో మనీ అనేది మైండ్‌లోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతుంటా ఉంటాయని. సో ఈ చెక్ లిస్ట్‌లో మనం చేయగలుగుతారా ఎవరైనా? చేయడం అతి కష్టము. ఇలాంటి చెక్ లిస్ట్‌లలో ఇన్ని రూల్స్‌లో, ఇన్ని కండిషన్స్‌లో చేయడము చాలా అసాధ్యము. కానీ మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడే నడిపిస్తుంటా అంటాడు. ఇప్పుడు కొన్ని సంఘాలు ఒక్క రూపాయి అడగడు. కానీ చాలా అభివృద్ధి చెందుతున్నాయి. సో కొన్ని సంఘాలలో మహాభివృద్ధి జరుగుతున్నాయి. వాళ్ళు ఒక్క రూపాయి అడగకున్నా గూడా దేవుడే ప్రొవిజన్ చేస్తుంటా అంటాడు. సో ఎన్నో ఉంటాయి. ఎన్నో కండిషన్స్ ఉంటాయి. సో మనము గూడా సంఘాలను వైపు సాఫ్ట్ కార్నర్‌గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికెళ్తాం. ఒక ₹1000 ఫీస్ తీసుకుంటాడు. ఆ స్కాన్, ఈ స్కాన్ అంటే ఒక 15,000-20,000 అయితుంది. అయినా గూడా మనం పెట్టగలుగుతాము. కానీ ఒక సంఘానికి ఒక 5,000 ఇవ్వాలంటే అపవాది వెయ్యనియ్యడు. నిజం చెప్తున్నా. సంఘానికి ఇయ్యాలంటే అపవాదికి ఇవ్వనివ్వడు. మ్యాన్ ఆఫ్ గాడ్‌కి ఇవ్వాలంటే ఇవ్వనివ్వడు. ఆపివేస్తుంటా అంటాడు. అడ్డంకపరుస్తుంటా అంటాడు. ఎందుకు అడ్డంకపరుస్తాడు అంటే ఆ సంఘం అభివృద్ధి కావడం అపవాదికి ఇష్టం ఉండదు. అదే హాస్పిటల్ అభివృద్ధి కావడం అపవాదికి ఇష్టం ఉంటది. సో కొన్ని ఫైనాన్సెస్ లేకపోవడం వల్ల చాలా సంఘాలు ఆగిపోయాయి. ఫైనాన్షియల్ సపోర్ట్స్ లేకపోవడం వల్ల చాలా సంఘాలు ఆగిపోయాయి. సో ఎందుకంటే అపవాది వియ్యనీయడు. ఆ మనసులో ఉన్నా కూడా ఇవ్వనివ్వడు. ఎందుకంటే ఆపివేస్తాడు. నేనిస్తే ఏమొస్తది? ఏం గాదు. అని ఇలా నెగెటివ్ మైండ్ సెట్ ఇస్తాడు. అదే డాక్టర్ ఫీజ్ కట్టడానికి పర్లేదు. ఇంకా 2, 3 లక్షల ఆపరేషన్ అయితే అంటే పర్లేదు. ఇప్పిస్తాడు. ఏం ఆటంకపరచడు అపవాది. కానీ సంఘానికి ఇవ్వాలంటేనే ఆటంకపరుస్తాడు. ఎందుకంటే సంఘం అభివృద్ధి చెందడం అపవాదికి ఇష్టం ఉండదు. హాస్పిటల్స్, స్కూల్స్ అభివృద్ధి చెందడం అపవాదికి ఇష్టం ఉంటది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో ఇవన్నీ గూడా నేను ప్రేయర్‌లో కూర్చున్నప్పుడు ఇవన్నీ గూడా నాకు కనపడుతుంటా ఉంటాయి సరౌండింగ్స్‌లో. సో దీన్ని బట్టి నేను మీకు రివీల్ చేస్తున్నాను. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇదిగో నేను కొవ్విన గొర్రెలకును, చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. సో చూసారా అండి? సో దేవుడికి అందరూ సమానమే. చిక్కిపోయినవైనా, కొవ్వినవైనా అందరూ సమానమే. సో ఎప్పుడైనా గూడా ఒక సంఘానికొచ్చినప్పుడు ఆ సేవకుడు అందరితో సమానంగా చూడాలి. సమానంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ధనవంతుడు వచ్చాడని గంట సేపు ప్రార్థించి, పేదవాడొచ్చాడని 5 నిమిషాలే ప్రార్థించాడనుకోండి, అది సరి అయిన సేవ కిందికి రాదు. భేదము చూపించొద్దు. కానీ దేవుడే చూస్తాడు అన్నీ కూడా. చూసి ఆయన్ని నడిపించుకుంటాడు. సో ఇప్పుడు అర్థమైంది కదా అండి. కాపరి లక్షణాలు ఎలా ఉండాలి? అండ్ కాపరి వస్తున్న సంఘ సభ్యుల లక్షణాలు ఎలా ఉండాలి? సో వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉండాలి? వీళ్ళిద్దరికీ దేవుడికి మధ్య కనెక్టివిటీ ఏముండాలి? అండ్ ఇంకొకటి సేవకుడి యొక్క లక్షణం ఏంటిదంటే తనకు కనెక్ట్ చేపించుకోవద్దు. ఈ సంఘాన్ని దేవుడికి కనెక్ట్ చేపియాలి. ఇట్లా వారధి. సో ఇక్కడ యజమాని, ఇక్కడ కాపరి, ఇక్కడ గొర్రెలు. సో ఈ గొర్రెలన్నిటిని తనకు కాకుండా తన సంఘాన్ని అంతా కూడా దేవుడికి కనెక్ట్ చేపించాలి. అంటే దేవుడికి మచ్చలేని వధువులాగా, దేవుడికి మచ్చలేని గొర్రె పిల్లలాగా తయారు చేసి దేవుడికి అప్పజెప్పాలి. అంతే కదండీ! ఇప్పుడు నేనే గొర్రెల కాపరి. నాకు 10 మంది గొర్రెలు ఇచ్చాడు. ఆ గొర్రెల్ని ఏం చేయాలి? మంచిగా బలిష్టంగా మేపించి పచ్చిక గల చోట్లోకి తీసుకొనెళ్ళి, ఎక్కడైతే గడ్డి ఉందో ఆ గడ్డి దగ్గరికి తీసుకొనెళ్ళి, దాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి, ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా, ఎలాంటి బస్సు కిందనో, లారీ కిందనో పడకుండా ఆ గొర్రెను తీసుకొనెళ్ళి ఒక గడ్డి బామ్‌లోకి తీసుకెళ్ళి, ఆ గడ్డి మేపించి, మళ్ళా తీసుకొచ్చి నా యజమానుడికి ఇవ్వాలి. సో ఇది కూడా అలాగే ఉంటది. ఇక్కడ మీ అందరిని కూడా మేపించి, అంటే మంచి ఫీడింగ్ ఇచ్చేసి, దేవుడి గురించి నేర్పించి, దేవుడి మాటలు చెప్పించి, ఆత్మతో, దేవుడి శక్తితో నింపి, మళ్ళా మీ అందరికి కూడా నేను ఆయనకు అప్పజెప్పాలి. అంటే నాకు అటాచ్‌మెంట్ చేయొద్దు. సో మిమ్మల్ని ఆయనకి అటాచ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ ఉంది. అది కూడా అలాగే. ఆయన గురించి నేర్పించి, ఆయన స్వభావములోకి, ఆయన లక్షణాల్లోకి, ఆయన రూపంలోకి మార్చి, మళ్ళీ ఆయనకి అటాచ్ చేయాలి. సో ఇది నా బాధ్యత ఒక సేవకుడిగా. సో దీంట్లో ఉండే కష్టాలుంటాయి, బాధలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, సమస్యలుంటాయి, పోరాటాలుంటాయి. ఇవన్నీ గూడా నేను దేవుడితో చెప్పుకొని, అవన్నీ గూడా నేను తీసేసుకుంటూ ముందటికి నడవాలి. అందుకే పౌలనే ఆ భక్తుడు అంటాడు, "నా విశ్వాసాన్ని కాపాడుకుంటిని, నా పనిని తుదముట్టించితిని" అంటాడు. సో దేవుడిచ్చిన పనిని తుదముట్టించాలి. సో ఎన్ని ఆటంకాలొచ్చినా ఆపకుండా. మీరు భుజముతోను పక్కను తోసి, కొమ్ములతో రోగములు గల వాటన్నిటిని పొడిచి చెదరగొట్టెదరు. చూసారా అండి? తక్కువ స్థాయి వాళ్ళను, తక్కువ జాతి వాళ్ళందరినీ గూడా పట్టించుకోవట్లేదు. సో మంచిగున్న వాటినేమో పట్టించుకుంటున్నారు. మంచిగా లేని వాటితో పట్టించుకోవట్లేదు అని అంటున్నాడు దేవుడు. నా గొర్రెలిక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. సో దేవుడు రక్షించుకుంటాడండి. తను నమ్ముకున్న
గొర్రెలను తను నమ్ముకున్న ప్రజలను ఎప్పుడు కూడా వమ్ము కానియాడు. ఏదో ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ కి కనెక్ట్ చేస్తుంటాడు. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ సరిగా పట్టించుకోలేకపోతే ఇమ్మీడియట్ గా మెంటర్షిప్ చేంజ్ చేస్తుంటా అంటాడు. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ నిజంగా అనాయింటింగ్ తో పనిచేస్తున్నాడు, దేవుడి యొక్క ప్రేరేపణతో పనిచేస్తున్నాడు, అయినా కూడా మ్యాన్ ఆఫ్ గాడ్ గురించి వెనకాల చెడుగా మాట్లాడుతున్నాడు అంటే దేవుడే కట్ చేస్తుంటా అంటాడు. దేవుడే కట్ చేస్తుంటా అంటాడు. ఒకవేళ మంచిగా నడిపిస్తున్నాడు అంటే తీసే వాళ్ళని ఆయనే తీసేస్తాడు, కలిపే వాళ్ళని ఆయనే కలిపేస్తాడు. సో ఆయన ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలో ఆయన చిత్తము, ఆయన్నే ప్రేరేపిస్తాడు వాళ్ళ హృదయాలను. సో ఇవన్నీ కూడా నా జీవితంలో అనుభవాలు జరిగాయి, ఎందుకంటే ఇవన్నీ దేవుడు నాకు మాట్లాడి చెప్పాడు. కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. నేను ఇచ్చిన పనిని ఏంటిది నువ్వు చేయి, మిగిలిన అన్ని కూడా నేను చూసుకుంటా అంటాడు దేవుడు. సో నేను చేయాల్సిందల్లా ఏంటిది పని చేసి పెట్టుకోవడమే. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన, చూసారా, నా సేవకుడైన దావీదుని వాటి మీద కాపరిగా నియమించదను. సో వాటిని మేపడానికి దేవుడే డిసైడ్ చేస్తాడండి. ఒక సంఘానికి ఎవరు ఉండాలి కాపరి, సో ఎవరు సేవకుడుగా ఉండాలి, ఆ దేవుడే డిసైడ్ చేస్తాడు. ఇక్కడ వాటి మీద కాపరిగా నియమించదను, ఎవరు దేవుడే నియమించాడు. ఆ దేవుడు నియమించిన కాపరి, ఆ దేవుడు నియమించిన సేవకుడు దేవుడే పని చేయాలి, వేరే వాళ్ళకి అప్పచెప్పద్దు. అప్పుడు దేవుడి ఉగ్రత, దేవుడి యొక్క పనిష్మెంట్ చూడడం జరుగుతుంటది. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. సో ఆ కాపరి వాటిని మేపాలి. సో మేపుతూ 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 ఉండాలి. అది దేవుడి యొక్క చిత్తము. అర్థమవుతుందా అండి? సో ఇలా ఇప్పుడు ఒకవేళ వేరేనొచ్చి మేము వస్తాము అంటే అది ఎంటర్టైన్ చేయొద్దు. ఒకవేళ మీకే దేవుడు ఒక 10 మంది సంఘాన్ని, ఒక 50 మంది సంఘాన్ని ఇచ్చాడు అనుకోండి, ఎవరైనా వచ్చి మేము వచ్చి ప్రార్థన చేస్తాము, మేము వచ్చి వాక్యాన్ని చెప్తాము అంటే అది చెప్పొద్దు. ఎందుకంటే దేవుడు పర్మిషన్ లేకుండా చేయదు. ఎందుకంటే దేవుడు నీకు అప్పచెప్పాడు పని, నువ్వు ఆ పనిని ఇంకోటికి అప్పచెప్పాల్సిన రైట్స్ నీకు లేవు. ఎందుకంటే దేవుడు నిన్ను నమ్మాడు, వాళ్ళని నమ్మలేదు. సో ఒకవేళ నువ్వు నమ్ముండొచ్చు, కానీ ఆ గొర్రెలు నీ కాదు ఆయనది. అర్థమవుతుందా అండి లాజిక్? అందుకే సేవలో సేవకుడికి ఉండాల్సిన ఇంకొక లక్షణము మొహమాటం ఉండద్దు. సేవలో మొహమాటం ఉండదు. సో ఏదైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. దేవుడి చిత్తాన్ని నెరిచేటప్పుడు మనుషులు అనేక రకాలుగా ట్రై చేస్తుంటా అంటాడు. సో నా చేతిలో నుంచి కూడా ఈ అపవాది ఎన్నో రకాలుగా ఈ సంఘాన్ని తీసివేయాలని చూశాడు. సో నేను మొహమాటం ఉండదు, స్ట్రిక్ట్ గా ఉండాలి. సేవలో ఎప్పుడైనా స్ట్రిక్ట్ గా ఉండాలి, మొహమాటం ఉండొద్దు. ఎందుకంటే దేవుడి చిత్తం నెరవేర్చాలంటే మనము కూడా కొంచెము ఎమోషనల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, అలాగే మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటున్నారో, లేకపోతే నో అని చెప్తే వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారో, లేకపోతే వాళ్ళు నా గురించి ఏమైనా చెడుగా మాట్లాడతారో, అలా సాటిస్ఫై చేయొద్దు. ఇక్కడ ఏమంటున్నాడు, వాటిని మేపుటకై నా సేవకుడైన దావీదుని వాటి మీద కాపరిగా నేనే నియమించాను. అతడు వాటిని కాపరిగా ఉండి వాటిని మేపును. సో అతడే కాపరిగా ఉండి ఆయనే మేపాలి. సో అర్థమవుతుందండి. ఒకవేళ మీకు గనక దేవుడు ఇలాంటి ఆపర్చునిటీ ఇస్తే యూజ్ దట్ ఆపర్చునిటీ ప్రాపర్లీ. సో దాన్ని మిస్యూజ్ చేయొద్దు. అప్పుడు దేవుడి యొక్క పనిష్మెంట్ ఘోరంగా ఉంటదండి, దేవుడి యొక్క ఉగ్రత ఘోరంగా ఉంటుంది. సో యెహోవానే నేను వారికి దేవుడినై ఉండును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. చూసారండి, ఆయన దేవుడే ఉంటాడు. సో అధిపతిగా ఆ కాపరిని నిలబెడతాడు, తర్వాత వీళ్ళందరినీ కూడా అటాక్ చేస్తాడు. సో అలా నడిపిస్తుంటా అంటాడు. ఇప్పుడు అర్థమైందా? దేవుడు సేవకుడిని ఎలా నిర్ణయించుకుంటాడో, ఎలా పట్టుకుంటాడో, ఆ సేవకుడికి ఎలా సంఘాన్ని ఇస్తాడో, ఆ సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటిది, గుణగణాలు ఏంటిదో, ఇవన్నీ కూడా మనకు అర్థమైంది. మరియు అవి అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లు. సో దేవుడు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ కి ఒక ఒక ఆ సంఘాన్ని కనెక్ట్ చేశాడంటే దేవుడు చాలా ట్రస్ట్ ఉంటేనే కనెక్ట్ చేస్తాడండి. ఆ ట్రస్ట్ కూడా మ్యాన్ ఆఫ్ గాడ్ వదులుకోవద్దు. అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లు అంటే తను పంపించిన గొర్రెలు నిర్భయంగా ఉండాలి. ఓకే, ఈ కాపరికి నేను ఇస్తే నా గొర్రెలు చాలా నిమ్మలంగా ఉంటాయి, నిదానంగా ఉంటాయి, వాటి గురించి ఈ కాపరి శ్రద్ధ తీసుకుంటాడు, నా గొర్రెల గురించి ఈ కాపరి భారంతో ఉంటాడు, భారంతో మేపుతాడని అది దేవుడికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అడవిలో నిర్భయంగా పడుకున్నట్లు నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్ట ముఖములు దేశంలో లేకుండా చేయుదును. సో తన యొక్క గొర్రెలు కూడా ఎవరికి కూడా బారిన పడకుండా దేవుడు కాపాడుకుంటాడు. ఒకేలా ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ నెగిటివ్ మైండ్ సెట్ తోటి వచ్చాడు అనుకోండి, దేవుడే కట్ చేపిస్తుంటా అంటాడు. సో ఇలా ఉంటుందండి. సో నా గొర్రెలు నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుషులు. చూసారా, ఆయన గొర్రెలను ఏమంటున్నాడు, మనుషులు అంటున్నాడు. అది మనమే అండి. నేను మీ దేవుడను, ఇదైనా ప్రభు అయిన యెహోవా వాక్కు. సో ఆయన సంఘాన్ని గొర్రెలుగా, ఆ యొక్క సేవకుడిని కాపరిలాగా, అండ్ కాపరికి ఆ సేవకుడికి మధ్య యజమాని, పైన యజమాని, అధిపతిగా. సో ఇది ఓల్డ్ స్టోరీ. ఎస్కేల్ 34 అధ్యాయంలో దేవుడు రాసి పెట్టాడు. సో విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. నాజరుడైన యేసయ్య,
అయ్యా ఇన్ని మర్మాలు, ఇన్ని కండిషన్స్ అయ్యా ఉన్నాయని బిడ్డలకు తెలియలేదు నాయన. కానీ ఈరోజు మీరు బయలుపరిచారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక జ్ఞానము నాయన. మాకు ఇంత మంచి జ్ఞానాన్ని దయచేస్తున్నందుకు వందనాలు. ఒక సేవకుడిని మీరు ఎలా తయారు చేస్తారు, ఎలా పిలుచుకుంటారు, ఆ సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటిది, ఆ సేవకుడి యొక్క గుణం ఏంటిది, స్వభావం ఏంటిది, మాకందరికీ జ్ఞానం ఇచ్చావు తండ్రి. ఇలా మీ సంఘాన్ని మీరు ఎలా మేపుతారో మా అందరికీ కూడా అయ్యా ఆది నుంచి ఉన్న రహస్యమైన సంగతులను, అంధకారంలో ఉన్న రహస్యమైన సంగతులన్నిటిని కూడా మాకు మా సంఘాలకు బయలుపరుస్తున్నందుకు మీకే వందనాలు తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.